ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. శంకరాచార్య గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. మనం సౌందర్యంలో మాయా శక్తి తర్వాత పరబ్రహ్మం దీని గురించి మనం కొంచెం వివరంగా తీసుకున్నాం. ఈ మూడు మనం విన్నటువంటి శబ్దాలే. వాటి గురించి మాయ అంటే ఏంటి, శక్తి అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏంటి మనం ఇదివరకు తెలుసు. శక్తి బ్రహ్మం అంటే పరాశక్తి, బ్రహ్మం అంటే బ్రహ్మం, సత్తు చిత్ అని వాడు. సత్తు బ్రహ్మం, చిత్తు పరాశక్తి అని మనకు తెలుసు. ఈ రెండు ఇదే పరబ్రహ్మ, ఈశ్వర స్వరూపం అంటారు దాన్ని. పరబ్రహ్మ స్వరూపం, ఈశ్వర స్వరూపం, సత్తు ప్రచిత్ స్వరూపం. మరి మధ్యన మాయ ఒకటి వచ్చింది. ఈ మాయ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఆ సచిత్తుల గురించి దీని గురించి కూడా తెలుసుకున్నాం. అయితే ఈ సృష్టి మొత్తం జరిగింది సచిత్తుల యొక్క ఇది వలన జరిగింది అని మనం మొట్టమొదటి చెప్పుకుంటున్నాం. అది వాస్తవం కూడా అంతే. ఈ జగత్తు మరి వాస్తవమా అంటే వాస్తవమే. జీవుడు వాస్తవం అంటే వాస్తవమే. కాదు అంటే కాదు. అదే మాయ. ఈ సత్తు ప్రచిత్తుల వల్ల ఏర్పడినటువంటి జగత్తు, జీవుడు. ఈ మొత్తం మరి ఇది నిజం అంటే మనకు కనపడుతున్నది కరెక్టే. సత్యత్వ స్వరూపం నుంచే వచ్చింది. ఆ పూర్ణంలోంచి సత్యతకి వస్తే పూర్ణం అనుకున్నాం, అందులోంచే వచ్చిందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆ సత్యస్వరూపమే బ్రహ్మానంద స్వరూపం, అందులోంచే ఇది వచ్చింది. వారి యొక్క ఇది కలయిక వలన వచ్చింది. అయితే ఈ జగత్తు మరి అంత పరబ్రహ్మస్వరూప సత్యత కలయిక వల్ల వచ్చినటువంటి ఈ ప్రపంచం, ఈ జగత్తు, జీవులు కరెక్ట్ కాదంటానికి వీల్లేదు. కనుక మన కంటికి కనపడుతూనే ఉంది. ఆ జగత్తు కనపడుతుంది, జీవులు కనపడుతున్నారు. మనం దాన్ని, ఈ జగత్తుని జీవితంతో మనం అనుభవిస్తున్నాం. మరి ఈ దీనికి మరి ఇది నిజమా కాదా అని చెప్పటానికే మాయా అనే పదం మనం మధ్యన సృష్టించబడింది. మన యొక్క వేదాలు ఏం చెప్తున్నాయి? జగత్తు మిథ్య అని చెప్పి. ఎంత జగత్తు మిథ్య అంటే లేనటువంటిది. ఇది అధ్యాస. అంటే ఉన్న దాన్ని, దాన్ని ఉన్నట్టుగా చూపించబడేది అధ్యాస. అధ్యాస రూపం. ఏది జగత్తు, జీవులు అధ్యాస రూపం. అంటే ఒక తాడు పైన మనం సర్పాన్ని ఎలా అయితే భావిస్తున్నామో, చీకట్లో, అవిద్యలో, మనం చీకట్లోనే మళ్ళీ వెలుగుంటే మనం తాడుగా చూస్తాం, భయపడం. కానీ చీకటి ఉన్నప్పుడు అదే చీకటి అజ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం కనపడినప్పుడు గాఢంధకారంలో ఆ తాడు గాలి కట్టి కదులుతుంటే అమ్మో అది పాము అని భయం మనకు కలుగుతుంది. ఆ అజ్ఞానం, చీకటి లేకపోతే మనకు అది వాస్తవం తెలిసి, మన ప్రకాశంలో అయితే తెలిసిపోయింది. ఆ ప్రకాశం లేక అజ్ఞానంలో ఉండి మనం దాన్ని రజ్జుని పాముగా భావిస్తున్నాం. అది మన పాములానే కనపడుతుంది. ఇప్పటి వరకు మనలో అజ్ఞానం పోయేంత వరకు, మన అక్కడ ప్రకాశం వచ్చేంత వరకు, వెలుగు వస్తే అప్పుడు మనం తాడని దాన్ని తెలుసుకునేంత వరకు పోతుంది. అలాగే ఉంటుంది ఆ పాము భయం. కానీ వాస్తవంగా ఉన్నది సర్పం. మనం ఊహించుకున్నది పాము అది కూడా ఉన్నట్టు ఇంతకాలం ఉన్నది. ఎప్పటి వరకు ఉంటుంది అది? మనలో అజ్ఞానం పోయేంతకాలం అది ఎన్ని జన్మలకైనా అలాగే ఉంటుంది. నీకు ప్రకాశం, జ్ఞానం అనే ప్రకాశం వచ్చేంత వరకు ఆ రజ్జు కనపడదు. అప్పటి వరకు నువ్వు అది అలానే పాముగానే భావిస్తుంటావు. ఇన్ని జన్మలు ఇంతకాలం నీకు పాముగా అనుభవిస్తుంటే మరి దేనట్టు అది ఉన్నది. అట్లనే ఈ జగత్తు కూడా
ఒక మాయ లాంటిది. అదే మాయ. సత్తు యొక్క చైతన్య ప్రకాశమే అమ్మవారి పరాశక్తి. మనకు శక్తి సూర్యుడి యొక్క ప్రకాశమే ఉంది కదా, ఆ స్వయం ప్రకాశమే శక్తి. ఆ శక్తి 3 రకాల గుణాలని పొందింది. ఒక మహిమను దాల్చి ఆ పరాశక్తి 3 గుణాలు పొంది మహిమను దాల్చి సత్తి యొక్క ఇది ప్రకారం ఇష్ట ప్రకారం ఆయనకి ఇచ్చగలిగింది సృష్టి ఆయన అనుగుణంగా అమ్మవారు 3 శక్తులు ఈ 3 గుణములతో సాకారం అయ్యి ఈ ప్రపంచాన్ని ఒక గాడి విద్యలాగా చూపించింది. అదే మాయ. ఆ గాడి విద్య అలా చూపించడంలోనే స్వామికి మాయ. ఆయనకు ఒక కళల్లో ఈ సృష్టి మొత్తం వచ్చింది. మన కళలో మనకు ఒక స్వప్నం వస్తుంది. అది ఎక్కడిది? మన మనసు కల్పించినటువంటి స్వప్నం. మనసు మనకు రకరకాల ప్రపంచాలు మనకు కనిపించేస్తుంది. అదంతా నిజం అంటే ఆ కళలో ఉన్నంత వరకు మనకు నిజంగానే అనిపిస్తుంది. మన తెలివిని పడేంత వరకు అది నిజమే, వాస్తవమే. బయటికి తిరిగి వచ్చిన తర్వాత అంత భ్రమ అని మనకు తెలిసిపోతుంది. అప్పటి వరకు కళ నిజమే. ఇది అలాగానే ఇది కూడా పరబ్రహ్మకు అమ్మవారు ఒక మాయాశక్తితోని 3 గుణాల రహితంగా ఆయన ఇచ్ఛానుకూలంగా తిగుణ ఆ శక్తితోని శక్తి స్వరూప శక్తితోని మాయ ఒక రకమైనటువంటి భ్రమ, అదే ఆమెకున్నటువంటి మహిమతోని ఇంద్రజాలకుడు మాయ చేస్తాడు. వాడికి ఉన్నటువంటి ఒక మాయ కల్పిస్తాడు మన ప్రేక్షకులకి. అదే ఒక రకమైన విద్య, ఒక రకమైన మహిమ. ఆ మహిమతో మనందరినీ మహిమర్పిస్తాడు. అట్లనే అమ్మవారు కూడా తన యొక్క ప్రకాశక్తితోని 3 గుణాలతోని పరమాత్మ సత్స్వరూపుడికి ఆయన ఇచ్చానుగుణంగా ఒక కళని మహిమా రూపంగా చూపిస్తుంది. ఆ కళయే ఈ జగత్తు, ఈ యొక్క జీవుడు. ఆయన కళ సృష్టి మన నిజం అంటే నిజమే. ఆయన కళలో ఈ జగత్తు, ఈ జీవత్వం మొత్తం నడుస్తూనే ఉన్నాయి. వాస్తవమే. మరి ఆయన కళలో ఆయన వరకు అమ్మవారు చూస్తుంది, ఎంత నిజమే. వాళ్ళిద్దరి వల్లనే ఎంత ఏర్పడుతున్నది చూపిస్తుంది. ఆయన చూస్తున్నాడు కళ. ఇప్పుడు మనకు మనస్సు ఎలా చూపిస్తుందో అమ్మవారు మనసు లాంటి స్వామి మనస్సు హట్టు ఆమె ఆయన కళలాగా మొత్తం చూపిస్తుంది. ఆయన అనుభవిస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. ఆయన కోరిక మేరకి ఆయన ఎట్లా కాబట్టి ఆ విధంగా అమ్మవారు చేస్తుంటే ఆ విధంగా ఈయన కళ అనుభవిస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. ఈయన ఇచ్చాను సార్, నాకు అది కావాలంటే అది ఆయన ఏది కోరుకుంటే అదే వస్తుంది ఆ కళ్ళు. అమ్మవారు అదే 3 గుణాల చేత తన మహిమ చేత అదే మాయ అంటారు. ఆ మహిమనే మాయ అంటారు. ఆ మాయ అనేది తాత్కాలికం మాత్రమే ఉంటుంది. మరి మన స్వప్నం ఎంతకాలం ఉంటుందో కొంచెం మనలో జ్ఞానం మనకు మేలుకు వచ్చేంతవరకు ఎలా ఉంటుందో మనకు జ్ఞానం వచ్చేంతవరకు స్వామి కళ అలా నడుస్తుంది. మనకు తిరుపతి ఎంత ఆగిపోతుందో మనకు జ్ఞానం వస్తే ఆ ఆత్మజ్ఞానం వస్తే ఆత్మస్వరూపుడైన పరబ్రహ్మస్వరూపుడు మనకు దర్శనమిస్తాడు. ఆ పరబ్రహ్మ జ్ఞానం వస్తే బ్రహ్మ విద్య మనం తెలుసుకుంటే బ్రహ్మ జ్ఞానాన్ని మనం పఠిస్తే పరబ్రహ్మ స్వరూపానికి ఇంకా జ్ఞానంగా మనం పొందితే ఆ వెలుగులో అమ్మవారి ప్రకాశమే ఆయన చైతన్య ప్రకాశమేగా అమ్మవారి ప్రకాశంలో వెలుగు రాగానే ఈ కళ మొత్తం కొట్టుకోతుంది. ఈ ప్రపంచం అంత ఇది ఉండదు. అక్కడ ఉండేది సత్యస్వరూపుడు మాత్రమే ఉంటారు. అక్కడ ఉండేది సత్యస్వరూపుడు ఆనందం మాత్రమే ఉంటుంది. ఎంత పోతుంది ఇదంతా ఏంటి మా కళ. ఈ గాడి మనకు మనసు ఎలా స్వప్నం చేస్తుందో మన అమ్మవారి మన శక్తి స్వరూపుని ఆయనకి ఒక రూపంలో చూపిస్తుంది. ఇది అసలైన సృష్టి రహస్యం. ఇదంతా ఆయన కళ మాయ. అదే మాయ అంటే
మరి ఉన్నదా అంటే ఉన్నది. మనకు మనసు లేదా? ఉన్నది. మరి సృష్టించేది మా మొత్తం మనసేగా స్వప్నం సృష్టించేది. సో, ఆ స్వప్న సృష్టి లేదా? ఉంది. అది ఎప్పటి వరకు ఉంటుంది? కంటిన్యూ అవుతుంది మనకు మేలుకు వచ్చేంత వరకు. ఇది కూడా ఎప్పటి వరకు అవుతుంది? నీ జన్మలో నీవు ఆత్మ జ్ఞానాన్ని పొంది నీ వెలుగు నీకు మేలుకు రావాలి. మేలుకు రావాలంటే జ్ఞానం కలగాలి. నీ జ్ఞానం కలిగితే అప్పుడు ఆ స్వప్నం ఎట్లా పోతుందో నీకు జ్ఞానం ఆత్మజ్ఞానం కలిగి బ్రహ్మజ్ఞానం కలిగిన రోజున నీకు అప్పుడు ఇదంతా ఈ ప్రకృతి ఇదంతా కూడా ఈ కళా మిథ్య అని నీకు తెలుస్తుంది. అప్పటి వరకు దీన్ని నువ్వు ఇలానే భ్రమిస్తుంటావు. ఆయన కళను చూస్తావు. నువ్వు చూసి ఇప్పుడు అంత కళని ఇదంత మిథ్య ప్రపంచం ఇదంతా కూడా కళనేగా నువ్వు నీకు చూపిస్తున్నాడు స్వామి. అమ్మవారు చూపిస్తుంది. అయ్యవారి కళలో వచ్చేది మనకు కూడా ఇక్కడ ప్రదక్షిణ అవుతుంది. ఆయన కళలో వస్తుంది, ఇక్కడ ప్రదక్షిణ అవుతుంది. ఇక్కడ మనంతా పాత్రధారులు. ఆయన కళలోని పాత్రధారులనే ఈ జగత్తు జీవుడు ఈశ్వరుని యొక్క కళ. అదే మాయ. కళ అంటే మాయ ఒక గంట 2 గంటలు మనకు ఉంటుంది. ఆయన కళ అంటే కొన్ని యుగాలు ఆయన ఎంతసేపు ఆ కళ కంటడం మనకు కొన్ని యుగాలు ఆ కాలమాన పరిస్థితి వేరు. పరబ్రహ్మ స్వరూపు కాలం మనం లెక్కించదు. అనంత కాల స్వరూపుడు. ఆ కాలాన్ని మనం లెక్కించడం. యుగాలు పోతుంటే మహాయుగాలు పోతుంటే ఆ కళకి అంతు పంతులు ఉండదు. అమ్మవారి శక్తి ఆయన శక్తి అమోఘం. అది దేశ కాలమాన పరిస్థితులకు అతీతం. కాబట్టి అది ఎంతవరకు ఆయన ఉంటే ఈ జగత్తు ఈ ప్రపంచం కూడా అంతసేపు నడుస్తూనే ఉంటుంది. నీకు జ్ఞానం వచ్చేంతవరకు ఈ ప్రపంచాన్ని ఇలా చూస్తుంటావు, ఇలా అనుభవిస్తుంటావు. నీకు ఈ మాయ ప్రపంచంలో ఈ స్వప్నంలోనే ఆయన స్వప్నంలోనే తిరుగుతుంటావు. అసలు జ్ఞానంలోకి నీవు పొందేందుకు ఎన్ని జన్మలకు వస్తుందో నీకు అప్పుడు నీకు వచ్చేంతవరకు నువ్వు ఇలా తిరుగుతూనే ఉంటావు. అది వస్తే ఆయన కలిసిపోతా నీకు ఈ ప్రపంచంతో ఈ కళతో నీవు బయటపడిపోతావు. ఆయన కళలో వెళ్ళిపోతావు. నేను తెలిసిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోయితే కదా ఇంక నీకేముంది. ఇక ఆయన కళ గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత నీకు ఇక ఆయనతో నీ పాత్ర ఉంటుంది. నీకు గాడి విద్య వాడి విద్య నీకు తెచ్చుకుంటే వాడు చేసేంత మాయని నీకు తెలిసిపోతే వాడి మీద నీకు ఇంకేముంటుంది. నువ్వు ఆయన కలిసిపోయినట్టు. ఇక నీకు ఈ విద్యతో సంబంధం లేదు, గాడి విద్యతో సంబంధం లేదు. ఈ జగత్తు అమ్మ మాయ విద్యని కనుగొండు అంటే నీకు లేదు. అది కూడా ఆ తాడు కాదు అని నీకు పాము కాదని తాడేసిపోయింది భయం ఏంది ఉండదు. ఇక అదే అమ్మ తాడు పాముని ఇక ఈ జ్ఞానం వచ్చిందంటే వెలుగు, ఆత్మజ్ఞానం వచ్చిందంటే వెలుగు వచ్చింది, ప్రకాశం వచ్చింది. ప్రకాశం వస్తే నీకు ఆ తాడు మీద పడుతుంది. ఆ తాడు రద్దు ప్రత్యక్షం అవుతుంది. అదే జ్ఞానోత్పత్తి. నీకు పాము భయం పోతుంది, సర్ప భయం పోతుంది. అదే అధ్యాస. ఆ అధ్యాస పోయిందంటే కథమే. నీకెంతసేపటికి నిప్పు దాని మీద బూడిద కమ్ముకొని ఉంది. అందులో లోపల చిన్న కణిక ఉందని సంగతి నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. అది లోపల నీ చేయి పెట్టినా కూడా అది వేడి కుడుతుంది. అప్పటికని నీకు తెలుస్తుంది అది అందులో నిప్పు ఉన్నదని. అప్పుడు నీ బూడిద మొత్తం తీసేస్తే ఆ కణిక వెలుగులోకి వస్తుంది భగమంటున్నాడు. అందుకని నీకు ఆత్మజ్ఞానం పైన బూడిద మొత్తం ఎట్లా ఆవరించిందో నీ ఆత్మని ఆ కణిక అగ్ని లాంటిది. నీ ఆత్మ నీ సాక్షిభూతం వెలుగు అగ్నిలాగా వెలుగు సూర్యుడిలాగా ప్రకాశవంతమైంది. దాన్ని మబ్బులు గమ్మిన సూర్యుడిని మబ్బులు గమ్మినట్టు నీ ఆత్మని అగ్నిని బూడిద గమ్మినట్టుగా మబ్బులు సూర్యుని గమ్మినట్టుగా నీ ఆత్మని ఈ బంధనాలు నువ్వు చేసే సృష్టిలో చేసే సంకల్పాలు మనసు ఏర్పరిచే మనసు బుద్ధి చేసేటువంటి బంధనాలన్నీ పొరలన్నీ ఏర్పడ్డాయి. ఈ పంచకోశాలు ఇవన్నీ ఏర్పడే నువ్వు ప్రపంచ బాహ్య దృష్టిలో ఉన్నావు, లోపల దృష్టిలో దాని లోపల ఏముందని కనుక్కోవటం నువ్వు.
నీ శరీరంలో ఉన్న దాని ఏమున్నది? హూ యామ్ ఐ? ఇది నా శరీరం నేను కాదు. నేను లోపల ఎవరున్నారు? నాలో ఎవరున్నది? అది అది నా వాస్తవ స్వరూపం. అసలు నీ స్వస్వరూపంగా తెలుసుకోవట్లే. నీ అసలు భగవంతుని స్వస్వరూపం సూర్య భగవాను తెలుసుకోవట్లే. మబ్బుండే చూస్తున్నావు. ఇదే నిజం అనుకుంటున్నావు. లోపల సూర్యుడు సంగతి నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఆయన ప్రకాశం వస్తే నీ జ్ఞానం వస్తుంది. నీ జ్ఞానం వస్తే అప్పుడు నిజం తెలుస్తుంది. ఇదంతా పుట్టిదే సూర్యుడు నాడు ఈ మబ్బుల వల్ల మనకు కనపడలేకపోతుంది. ఆ బూడిద పోతే అగ్గి తెలుస్తుంది. అదే ఆత్మ మీద ఉన్నటువంటి బంధనాలు ఎన్ని ఈ త్రయాలు ఈ సృష్టిలో ఉన్నటువంటి మొత్తం నీకు ఇది ఈ సృష్టి మొత్తం మిథ్యనే. ఈ మిథ్య తిరుగుతూ రంగుల దాటంలో పైకి కింది తిరుగుతున్నావు జన్మస్తుంది. ఇదే ఆ రంగుల దాటం లేక తిరుగులాడుతూనే ఉంటావు. నీకు జ్ఞానం వచ్చేంతవరకు నీకు అది రంగులు రాటున్నారా బాబు, అది పట్టిన పైకి కిందికి పోతుందంటే నువ్వు నమ్మవు. నువ్వు ఎప్పుడైతే కిందికి దిగి ఆ రంగులు చూడను ఆయన అంటే ఆ వెలుగులు కనపడితే ఆ చీకట్లో ఆ మిరిమిట్లో గొలిపేరు వాడు రాత్రి పడేస్తాడు. ఆ మార్పు ఆ రంగులు రావటం నీకు మిరిమిట్టు కలిపి అది వాస్తవం అనుకో దాంట్లో తిరుగుతున్నావు. నువ్వు కిందికి దిగమని దిగవు. నువ్వు కిందికి దిగటంలే. కిందికి దిగితేగా నీకు అసలు వాస్తవం అది రంగులు రాటం సంగతి నీకు బోధపడుతుంది. కింది దిగాలంటే నువ్వు అంతరాత్మలో పోతే నీ సంగతి నీకు తెలుస్తుంది. నువ్వు అంతరాత్మలో దిగటంలే. అంతర్జ్ఞానం లభింపజేసుకోవటం లేదు నువ్వు. అదే మానవుడి యొక్క దౌర్భాగ్యం, అదే మానవ యొక్క దుస్థితి, అదే అన్నిటికీ మూలం. కారణాలు అన్నిటికీ మూలం అది. కష్ట సుఖాలకి దుఃఖ సుఖాలకి ఎన్నిటికీ మనం అంతర్ముఖం కాకుండా బాహ్యముఖం నుండి బాహ్యాన్నే చూస్తున్నాం. మనం ఆ సర్కస్లోనే చూస్తున్నాం. ఆ మ్యాజిక్లో చూసుకుంటాం. బాహ్యంలో తిరుగుతున్నాం. ఆ సర్కస్లో ఉన్న వస్తువులు అన్నిటి తిరుగుతున్నాం. కుర్చీలు దాంట్లో ఆ చక్రాలు బోర్డు రకరకాలు ఉంటాయి ఎగ్జిబిషన్లో. అవే చూస్తున్నాం. ఆ లైట్లు, కాంతులు, మెరుపులు, రంగుల ప్రపంచం. ఆ జ్ఞానం వస్తే నీకు అంత తెలిసిపోతుంది. అక్కడ పాములు ఏం తెలిసిపోతుంది, ఈ రంగులు అంత పుట్టిన తెలిసిపోతుంది. కింది దిగితే ఇదంతా ఒక మన్న పొద్దుపూట వెలుగు సూర్యప్రకాశం రాని ఇదంతా పుట్టింది. లైట్లు పుట్టింది. ఏదో చెట్టు పెట్టాడో తిప్పుతున్నాడు, ఏడు తిప్పాడు. అప్పుడు అది తెలియదు. ఇక అది రాత్రి అట్లా తిరిగింది మన నీకు తెలిసిపోతుంది. ఆ మ్యాజిక్ అంతా తెలుస్తుంది. పొద్దుపూట సూర్యుడు వెలుగులో మార్నింగ్ వస్తువుడు ఆ రాత్రిపూట చేసిన వాడి విజ్ఞానాన్ని నీకు బట్టబెట్టి అసలు నీకు అంతంగా ఆధారమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ఆత్మని పట్టుకుంటే ఇక అన్నీ పోతాయి. అయితే మరి ఈ శక్తి మాయనా అంటే అది శక్తి అనేది అమ్మ పరాశక్తి పరబ్రహ్మ యొక్క చైతన్య అద్భుత ప్రకాశం శక్తి. అద్భుత ప్రకాశం, సూర్యుడి ప్రకాశం ఏముందో ఆ ప్రకాశమే అమ్మవారు శక్తి. అంతేగాని శక్తి మాయ కాదు. మాయలాగా నీకు గాడి చూపించింది. గాడి చేసేవాడు మనిషే. ఆ శక్తి ఎప్పుడూ శక్తే. వాడు ఎప్పుడు మనిషే. నీ కాసేపు మాయ చేసిపోతాడంతే. ఒక షో చేస్తున్నాడు అంత మాత్రం వాడు మంచిగా వాడు అవుతుంది. అమ్మ శక్తే. నీకు ఈ 3 గుణాలు ధరించి నీకు స్వామి ఇచ్చి కొరకు ఎంత జగత్తుని ఇదంతా సృష్టిస్తుంది. మాయా అవతారం ఎత్తి ఆమె యొక్క మహిమ చేత 3 గుణాలు దాచి సాకారమైనట్టుగా ఈ పరమాత్మకి మొత్తం కళలో చూపిస్తున్నది. ఆ కళే ఈ జగత్తు, ఈ యొక్క ఇది. అంతేగాని అమ్మవారు ఎప్పుడు బ్రహ్మస్వరూప ప్రకాశము, ఆమె చిత్స్వరూపము, ఆమె సత్తు ప్రస్థిత్తు స్వరూపమే. ఆమె ఎప్పుడు ఆమె 50%
పరబ్రహ్మ స్వరూపిణి, పరాశక్తి, ప్రకాశం గలది. ఆమె చైతన్యం అంటే మన బాడీలు, ఈ జగత్తు ఎంత నడుస్తుంది. మన ఆమెగా చూపించేది, ఇప్పుడు స్వామికి చూపించే కళ్ళు ఉంచేది ఆమె. ఆయన కళ్ళు నడుస్తుంటే ఏం నడుస్తుంది. ఆమె ఆ స్వామి ఎంత చేసే శక్తి స్వరూపం. ఆమె మహిమే మాయ అంటారు. ఆమె మహిమ మాయ, కానీ ఆమె కాదు మాయ. శక్తిని మాయగా చెప్పడం అసంపూర్ణం, అది చెప్పకూడదు. పరాశక్తి బ్రహ్మ పరబ్రహ్మ యొక్క మహిమ, పరబ్రహ్మస్వరూపిణ. మాయ అనేది నామరూపాల కోసం ఒక వ్యక్తమయ్యే విధానం, అదొక భావన. ఇకపోతే చాంద్రోపనిషత్తు ఏం చెప్పిందంటే సర్వం కల్విదం బ్రహ్మ అని. అంతా ఎంత బ్రహ్మ యొక్క మాయ. బ్రహ్మం అంటే సత్వచిత్తు ఇద్దరు. బ్రహ్మం అంటే ఒక స్వామి కాదు, అమ్మవారు కూడా. ఇద్దరు కలిపితేనే పూర్ణం. వాళ్ళిద్దరు కలిసిన పూర్ణం నుంచి మొత్తం ఈ జగత్తు, జీవుడు మొత్తం అంతా వచ్చింది. కాబట్టి బ్రహ్మం అంటేనే పూర్ణం. ఓం సున్నా, ఇన్ఫినిటివ్. అందులో నుంచి ఎంత ఐటం. ఇన్ఫినిటివ్ అంటే అది అంతులేనిది, పరివ్యాప్తం, అవ్యాప్తం. అసలు అది అవ్యాప్తం, పరివ్యాప్తం, మొత్తం వ్యాపించి ఎంత వ్యాపించిందని పరివ్యాప్తం, సర్వవ్యాపకం. ఇప్పుడు బృహదారణ్య తెలిపింది నహియ నానాస్తి కించన. ఇవన్నీ మనం చెప్పుకునే నహియ నానాస్తి కించన. రెండవది లేదు, ఉన్నది పరబ్రహ్మం ఒకటే. ఈ జగత్తు, జీవుడు ఎంత మాయా, ఒక జగత్తు మిథ్య, జీవుడు కూడా ఒక మాయాస్వరూపంలో అమ్మవారు కల్పించింది. ఇవన్నీ అశాశ్వతాలు, పోయేవి. మిగితే ఉన్నదే ఒకటే బ్రహ్మ, శాశ్వతమైంది సత్యస్వరూపం బ్రహ్మ, సచ్చిదానంద స్వరూపం. ఇకపోతే శంకరాచార్య వారు ఇదంతా చెప్పింది. శంకరాచార్య చెప్పారంటే బ్రహ్మం సత్యం, జగత్తు మిథ్య, జీవో బ్రహ్మైవ న అపరః. జీవుడు బ్రహ్మానికి వేరు కాదు, ఇద్దరు ఒకటి. బ్రహ్మస్వరూపం, జీవస్వరూపం ఒకటి. జగత్తు మిథ్య అని సాగు చెప్పాడు స్వామి. ఆయన మొట్టమొదటి ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు కూడా ఆయన చెప్పాడు. ఎప్పుడు ఆయన చెప్తాడు. ఇక అవి మారవు, స్థిరాశాసనాలు. ఇక్కడ మిథ్య అంటే అసలు లేనిది కాదు. మిథ్య అంటే జగత్తు ఉన్నది, అక్కడ పాము కనపడుతుంది. నీకు ఎప్పుడు నీ జ్ఞానం వచ్చేంతవరకు అది అలాగనే పాములా కనపడుతుంది. కాబట్టి అసలు లేనిది కాదు, మిథ్యా స్వరూపంలో ఉంది. పరమార్థ సత్యం, అది నిజంగా యాక్చువల్ రూపం దాని తాడు. మిథ్యా స్వరూపం పాము. నీ జ్ఞానం వచ్చేంతవరకు, వెలుగు వచ్చే ప్రకాశం వచ్చేంతవరకు అలాగనే పాములాగానే రజ్జు కనపడుతూ ఉంటుంది. ప్రపంచం అంతా కూడా నీకు చీకటి, అజ్ఞానంలో రాత్రిపడి నీకు సూర్యప్రకాశం వచ్చేంతవరకు నీకంతే తెలియదు. ఏ వస్తువు ఎక్కడ ఉంది, ఏది చేయరు. సూర్యప్రకాశం ఉదయం రావాలి, ఆయన వస్తేనే, ఆయన ప్రకాశమే దాని వల్ల మన యొక్క ఇది నడుస్తుంది. అన్ని వ్యాపారాలు నడుస్తాయి. జగత్ వ్యాపారాలు, జీవ వ్యాపారాలు అన్నీ నడిచేపడి. అందుకొరకనే ఇక మాయ బ్రహ్మాధీనంగా ఉండేటువంటి వ్యక్తమయ్యే ఒక ఉపాధి. మాయ బ్రహ్మాధీనంలో ఉండే ఉపాధి, మహిమది పరాశక్తి యొక్క ప్రకాశం. ఈ విశిష్ట అద్వైతం వాళ్ళు ఏం చెప్పారంటే, రామాచార్యుడు ఈ జగత్తంతా పరమేశ్వరుని యొక్క విశిష్ట స్వరూపం అని చెప్పారు. ద్వైతం వాళ్ళు ఏం చెప్పారు, భద్రవాచార్యులు అంటే ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అన్నీ భిన్నమైనవి, ఒకటిగా. అన్ని పరమేశ్వరుని యొక్క ఆయన యొక్క అధీనమే, ఆయన యొక్క సృష్టి అని చెప్పారు. ఇది మన సౌందర్య యొక్క బోధ ఏందో, ఇది జ్ఞానానికి మూలము సౌందర్యాది.
భక్తికి మూలం సౌందర్యలహరి, మోక్షానికి మూలం సౌందర్యలహరి, ప్రకాశ బ్రహ్మ ప్రకాశ స్వరూపిణి సౌందర్యలహరి. అంతేగాని ఇది మాయ కాదు, శక్తిగా కాదు. ఇది మాయకు దానికి అధిష్టాన స్వరూపిణి పరాశక్తి, ఆమె స్వరూపం. అందుకని ఈ సౌందర్యలహరిని మనం నేర్చుకుంటున్నది జ్ఞానానికి మూలం. దీనివల్ల జ్ఞానం వస్తుంది, భక్తి కలుగుతుంది, భక్తి మోక్షం కలుగుతుంది. మోక్షానికి దారి చూపించి మోక్షం జ్ఞానం కలుగుతుంది. మనకన్నా పెద్ద బ్రహ్మాన్ని మనకు తొలగిస్తుంది సౌందర్య. కనుక నువ్వు శ్రద్ధగా వింటే దీని మొత్తం ఇప్పుడు ఈ చెప్పిన ఎపిసోడ్లు అన్నీ మనం ముందు ఇంకా చెప్పుకునే ఉన్నాయి. అవన్నీ వింటే మనకు వచ్చేది ఏంటి? జ్ఞానం వస్తుంది, భక్తి కలుగుతుంది, మోక్షానికి జ్ఞానం వస్తుంది. తర్వాత ప్రకాశ స్వరూపం, బ్రహ్మ ప్రకాశ స్వరూపిణి కాబట్టి ఆమె మనకు బ్రహ్మ ప్రకాశ స్వరూపాన్ని వెలుగునిస్తుంది, మనని దరిచేస్తుంది. మనకు ఈ ప్రపంచాన్ని చూసేది ఏం చూస్తున్నాయి? కళ్ళు చూస్తాయా? మనస్సు చూస్తుందా? శరీరం చూస్తుందా? ఏవి చూడు. మనలో ఉన్న ఆత్మ సాక్షిభూతగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం మాత్రం ఒకటే సాక్షిభూతంగా చూస్తుంది. ఈ కళ్ళు ఇవన్నీ ఏది చూడవు. వీరి చైతన్యం కల్పించే ఆత్మ యొక్క చైతన్యం పరబ్రహ్మ ప్రకాశం వల్లనే నువ్వు ఈ కళ్ళతోని ఈ సృష్టిని చూడగలుగుతున్నావు. నీ నోరు ఈ స్థూల మొత్తం ఆ ప్రకాశం వల్లనే పనిచేస్తుంది. ఈ జగత్ అనుభవంలో ఉన్నదంటే ఈ యొక్క అమ్మవారి యొక్క ఆత్మ ప్రకాశం వల్లనే నీకు కనపడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మాయ అంటే లేనిది కాదు, మాయ అంటే లేనిది కాదు, ఉన్నది కానీ టెంపరరీ, అసలు భ్రమ లాంటిది. స్వతంత్రం దానికి స్వతంత్రంగా లేదు. స్వతంత్రం ఉన్నది తాడు, యాక్చువల్గా ఉన్నది తాడు. దానిపైన పాము అనేది ఆ జ్ఞానం చీకట్లో నీకు అక్కడ కనపడుతుంది. ప్రస్తుతానికి జ్ఞానం వస్తే పోతుంది. పరాశక్తి బ్రహ్మ ప్రకాశం మనం అనుకుంటుంది. ఇకపోతే సౌందర్యలహరి మనని ఈ యొక్క అజ్ఞానాన్ని దాటించి మనకు బ్రహ్మజ్ఞానాన్ని చూపుతుంది. మనకు ఈ సౌందర్యలహరి యొక్క ఫలితమే ఆత్మ సాక్షాత్కారం. ఇది ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. స్వస్తి.